నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సామాజిక చైతన్యాల వాడగా బెజవాడ ఏపీకి గర్వకారణమన్న సీఎం జగన్ వైసీపీ వచ్చాక బాదుడే బాదుడు పేదవాళ్లపై పెనుభారం మోపారన్న చంద్రబాబు నేడు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల ఈ నెల 21న ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరణ తెలంగాణలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటు న్యాక్ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన ఫిబ్రవరి 5 నుండి 14 వరకు బీజేపీ రథయాత్రలు పార్లమెంటు క్లస్టర్ల వారీగా నిర్వహించాలని నిర్ణయం జమిలీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం కమిటీ రద్దు చేయాలన్న ఖర్గే ఎన్నో పోరాటాలకు నిలువెత్తు రూపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. అందరినీ ఒక తాటిపై నిలబెట్టామంటే అంబేద్కర్ స్ఫూర్తితోనే అని చెప్పారు ఆయన. పేదలను దూరంగా ఉంచడమే అంటరానితనం కాదన్నారు. పేదలను తెలుగు మీడియంలో చదవాలని అంటరానితనం కాదా అని ప్రశ్నించారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 126 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పారు. అంబేద్కర్ భావాజాలం పెత్తందారులకు నచ్చదని చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేయాలనుకున్నారని జగన్ ఆరోపించారు. దళిత బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదని చెప్పారు. ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈరోజు ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అనగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, అండనిస్తుంది, ఒక మహాశక్తిగా తోడుగా నిలబడుకుంది. చదువుకునేందుకు వీలు లేదని తరతరాలుగా కూడా అణిచివేసిన వర్గాలలో తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాల కన్నా కూడా వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 77 సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవాళటికి ఉన్నాయి. అంటరాని తనం రూపం మార్చుకుంది అంతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడం మాత్రమే అంటరాని తనం కాదు. అంటరాని తనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబ్బులున్న పిల్లలకు, డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని పరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కమలాపురంలో నిర్వహించిన రా కదలిరా సభలో పాల్గొన్న ఆయన 5 ఏళ్లలో కడప జిల్లాలో ఒక సాగునీటి ప్రాజెక్ట్ అయినా వచ్చిందా అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక బాదుడే బాదుడు మొదలైందన్న ఆయన సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ఏమైంది అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాసిరకం మద్యం వచ్చిందన్నారు చంద్రబాబు.
జరిగింది ఆ ఒక్కడే జగన్ రెడ్డి. అవునా కాదా? ఇంకా ఒకరిద్దరున్నారు చెప్తాను నేను మీకు. ఈ రోజు మేము అడుగుతున్నా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు తెచ్చాడా ఇక్కడికి? కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా ఇప్పటికి? రైతులకు డ్రిప్ ఇచ్చాడా? ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడాడు. తమ్ముళ్ళు, మాటలు కోటలు దాటాయి గాని చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. అది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇక్కడే ఈ స్పందన ఉందంటే మీకు ఏ మాత్రం అనుమానం లేదు, పులివెందల్లో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీని రావాలా లేదా? రావాలా లేదా? ఎందుకు ఇది ఎన్ని అడుగుతున్నారంటే, ఎవరైనా ఏమైనా మాట్లాడితే మన పులివెందులు అడిగారు, ఇన్ని మాట్లాడుతున్నావు, ఇన్ని ఎలక్షన్ లో గెలిపించాం, మాకు వరగబెట్టింది ఏంటని పులివెందుల్లో అడిగే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు చిన్న బాబాయే లెక్క లేకపోతే మీరు నేను ఒక లెక్క ఈ దుర్మార్గుడు కని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడి నుంచి బెంగళూరులో ఆస్తికి సంబంధించి హత్య చేశారని మాట మార్చాడు. ఆ తర్వాత వివేకాకు రెండో వివాహం అయింది, రెండో పెళ్లే దీనికి కారణం అని మళ్లీ మాట మార్చాడు. అది కాకుండా కడాకు కూతురైన సునీత పైనే అల్లుడి పైనే ఈ కేసు దోసేసే పరిస్థితికి వచ్చాడు. అడుగడుగునా మలుపులు తిరుగుతా ఉంది. నేను అడుగుతున్నా, ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు. అవునా కాదా? తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర. న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా తమ్ముళ్ళు ఇది? మీ పోలీసు, మీ బట్టలు సిగ్గుపడుతున్నాయి, రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి. కడాన కూతురు పైనే కేసు పెట్టాడు, సిబిఐ పైన కేసు పెట్టాడు, రేపు ఎల్లుండి ఇక్కడే పోలీసుల పైన కేసు పెడతాడు. ప్రతిరోజు కష్టపడిన తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకుంటారు. నేనున్నప్పుడు నాణ్యమైన మద్యం 60 రూపాయలు, ఇప్పుడు నాసి రకం మద్యం 250. 200 రూపాయలు ఎవరికి పోతా ఉంది? జలగమామకు పోతా ఉంది. అవునా కాదా? ఎక్కడన్నా ఈ బ్రాండ్లు ఉన్నాయా తమ్ముళ్ళు? బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట. నాకు తాగడం చేత కాదు, ఎప్పుడు అలవాటు లేదు. మా తమ్ముడు రెడీగా తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. అంటే అడిగేవాడు లేడని ఇంత అరాచకం. అది తాగితే పేదవాడి ఆరోగ్యం గోయిందా గోయిందా. అది తాగి అలవాటు అయితే మీ జోబులన్నీ గుల్లైపోతాయి. మా తమ్ముళ్ళందరికీ అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరి జోబులో క్వార్టర్ బాటిల్ ఉంది. ఇక్కడ ఒక బాటిల్ కనబడుస్తా ఉంది, అక్కడ కనబడుస్తా ఉంది. బాబులందరినీ మోసం చేశాడా లేదా జగన్? సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందు సహా ఏపీలోని 175 స్థానాలకు గాను 165 సీట్లను కైవసం చేసుకుంటామని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. నందిగామ నియోజకవర్గంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికర్లలో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశానికి కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. నందిగామలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయని కేశినేని నాని మండిపడ్డారు. కొన్ని పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి కేసు చిన్నగా రావడం చాలా సంతోషకరం. మరి మా అందరి లక్ష్యం ఒకటే అంటే 2 ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏదైతే రాష్ట్రంలో పట్టి పీడుస్తున్న ఈ జగనాశయ పరిపాలన నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్రాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా అన్నీ కూడా సర్దుకుంటున్నాయి. తప్పకుండా రానున్న రోజుల్లో నందిగామలో పసుపు జెండా ఎగరేస్తాం. అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా చిల్లిగా రాబోతున్నాం. తప్పకుండా చిల్లిగా మంచి మెజార్టీతో రాబోతున్నాం. సీతారామ ప్రాజెక్టు పేర భారీ కుంభకోణానికి గత ప్రభుత్వం తెరతీసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు అని పేరు చెప్పి 18,500 కోట్లకు కేసీఆర్ ప్రభుత్వం అంచనా వ్యయం పెంచిందని, కానీ కొత్త ఆయకట్టు లేదని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ప్రతి పైసాని కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేసుకోవడం కోసం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే డిజైన్ చేసినటువంటి దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్
ఈపీసీ కాంట్రాక్ట్ కింద తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ 1,681 కోట్లు టోటల్ కాస్ట్. రాష్ట్ర విభజన జరిగే నాటి దానిపైన ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ఖర్చు పెట్టిన ఖర్చు 889 కోట్లు. బ్యాలెన్స్ మిగిలి ఉన్నది కేవలం 792 కోట్లు మాత్రమే. ఇది రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం సంబంధించి. అట్లాగే ఇందిరా సాగర్ సంబంధించి ప్రాజెక్ట్ కాస్ట్ ఇది కూడా ఈపీసీ కాంట్రాక్ట్ 1,824 కోట్లు 1,824 crores. అప్పటికి ఖర్చు పెట్టింది 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. బ్యాలెన్స్ అమౌంట్ నిధులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ప్రతి పైసాని కూడా రాష్ట్ర ప్రజలకు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోందని రవాణా అండ్ బీసీపీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ అద్దె బస్సు యజమానులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ బస్సులపై పడుతున్న భారాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు అద్దె బస్సుల యజమానులు. ప్రయాణికులు అధికంగా ప్రయాణించడం వల్ల కేఎంపీఎల్పై ప్రభావం పడుతుందని తెలిపారు. కేఎంపీఎల్పై ఆర్టీసీ కమిటీతో చర్చిస్తామని, ఇన్సూరెన్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటామని మంత్రి తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి అద్దె బస్సుల యజమానులు సహకరించాలి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణాలు మరి స్పష్టంగా అందరూ కూడా చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా జరిగినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధాల వాగ్దానాలతోని ఈరోజు అధికారంలోకి రావడం జరిగిందని చెప్పేసి కార్యకర్తలంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క 6 గ్యారంటీలు కానీ మరి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయం కానీ మరి అంతకుముందు మరి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అనేక సమావేశాల్లో వారు స్పష్టంగా చెప్పడం జరిగిందంటే 9th రోజు 9వ తారీఖున మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం, మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా మీ ధాన్యాన్ని అమ్ముకోదు 500 రూపాయలు బోనస్ ఇస్తామని, అంతేకాకుండా రైతు భరోసా కింద మేము 15,000 రూపాయలు ఇస్తాం, బీఆర్ఎస్ ఇచ్చే 10,000 తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పడం ప్రజలు నమ్మడం జరిగిందని. నిజంగా ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణాలు ప్రేమించాలంటూ అమ్మాయిలను యువకులు వేధింపులకు గురి చేసిన ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అంతేకాకుండా ప్రేమించలేదని అమ్మాయిల ప్రాణాలు కూడా తీస్తున్నారు ప్రేమోన్మాదులు. కొందరు తాము ప్రేమించామని చెప్పుకుంటూ అందుకు నిరాకరించిన అమ్మాయిలపై దాడి చేయడమే కాకుండా ఆపై తమ ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అంబర్పేటలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ బాలుడు కత్తితో దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ప్రేమించాలని మైనర్ అమ్మాయిపై బాలుడు అతి కిరాతకం కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన మరొక అమ్మాయిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రేమ పిచ్చి పరాకాష్ఠకి చేరుకుంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రేమ పేరుతో జీవితాలను ముగించుకుంటున్నారు ప్రేమోన్మాదులు. అంబర్పేట మైనర్ బాలుడు రమణ ప్రేమ పేరుతో ఓ బాలికను కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎంత చెప్పినా బాలిక ప్రేమ తిరస్కరించడంతో కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా పోలీసులు తనను పట్టుకుంటారని భయాందోళనకు గురైన రమణ విద్యానగర్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ పిచ్చితో లైఫ్ ను స్పాయిల్ చేసుకోవద్దని, లైఫ్ అంటే కేవలం ప్రేమ పెళ్లి కాదని చెప్తున్నారు పెద్దలు. అదేనా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.